ఎవరండి? అదితి ఫోన్ చేస్తోంది సుభద్ర. మనం హాస్పిటల్కి వెళ్ళి సారీ చెప్పాం కదా, తన మనసు ఏమైనా మారిందేమో. అమ్మా అదితి. అమ్మ అదితి కాదు, ఆదితి. ఇంకా చెప్పాలంటే డాక్టర్ అదితి. కాల్ మీ డాక్టర్ అదితి. చెప్పదితి. నిన్న హాస్పిటల్కి వచ్చి నా మీద లేనిపోని ప్రేమంతా వలకబోసి నాకేదో హెల్ప్ చేస్తామని చెప్పి వెళ్లారు కదా, నిజంగా సాయం చేస్తారా? చెప్పదితి, మా నుంచి నీకేం సాయం కావాలి? మీ కోడలు అహల్యాని తీసుకొని హాస్పిటల్కి రండి. ఎందుకు? తను నిజంగా ప్రెగ్నెంటో కాదో నాకు తెలియాలి. అదేంటి అదితి, అహల్య ప్రెగ్నెంట్ అని గౌతమ్ చెప్పాడు కదా, ఆకాష్ కూడా చెప్పాడు. నాకు వాళ్ళ మాటలపైన నమ్మకం లేదు. గౌతమ్ ఎందుకు అబద్ధం చెప్తాడు? అహల్య నిజంగానే ప్రెగ్నెంట్, అందులో ఎలాంటి అనుమానం లేదు. నాకు అనుమానంగా ఉంది. నేనే టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. నేను 3 పిల్లల తల్లిని, ఆ మాత్రం కనిపెట్టలేనా? అహల్య నిజంగా గర్భవతి. ఆ విషయం గౌతమ్ చెప్పేంత వరకు మీకు తెలియలేదు కదా. 3 పిల్లల తల్లయుండి అహల్య తల్లి కాబోతుంది అని మీరు ముందే ఎందుకు కనిపెట్టలేకపోయారు? మా మాట మీద నమ్మకం లేదా అదితి? విడాకుల కోసం కోర్టుకొచ్చి నాకు వ్యతిరేకంగా విడాకులు ఇవ్వద్దు అని జడ్జి గారిని అడిగారు మీరు. అలాంటి మిమ్మల్ని ఎలా ట్రస్ట్ చేయమంటారు? ఐఎమ్ సారీ టు సే దిస్. నన్ను నేను తప్ప ఎవరిని నమ్మదలుచుకోవట్లేదు. అయినా నేను మిమ్మల్ని ఏమైనా కోరరాని కోరిక కోరానా? పెద్ద పెద్ద సహాయం అడిగానా? జస్ట్ అహల్యని హాస్పిటల్కి తీసుకుని రమ్మన్నాను. హాస్పిటల్కి తీసుకొచ్చాక తన కడుపులో బిడ్డని చంపేస్తానని చెప్పానా? తన ప్రెగ్నెంట్ అవునో కాదో టెస్ట్ చేస్తాను అన్నాను. ఆ మాత్రం కూడా చేయలేరా? ఓకే, రేపు అహల్యని తీసుకుని హాస్పిటల్కి వస్తాం. రేపు కాదు, ఈ రోజే రావాలి. నా డౌట్ వెంటనే తీరాలి. అది కాదు అదితి. ఈ రోజు వస్తే రండి, లేకపోతే మీ వల్ల ఏది కాదు అని నేను కన్ఫర్మ్ చేసుకుంటాను. సరే, వస్తున్నాం. పద సుభద్ర, అహల్యకి విషయం చెప్పి తనని హాస్పిటల్కి తీసుకెళ్దాం.